ఆప్కి అదాలత్లో క్రికెట్ స్టార్ గౌతమ్ గంభీర్ గారి మీదున్న ఆరోపణ ఈయనకి చాలా త్వరగా కోపం వస్తుంది. గౌతమ్, మేము మిమ్మల్ని ఫీల్డ్లో చూస్తున్నప్పుడల్లా మీరు చాలా టెన్స్డ్గా కనిపిస్తున్నారు. మొహంలో కోపం కనిపిస్తుంది, కంట్లో కూడా కోపం కనిపిస్తుంది. అది కోపం కాదు సార్, అది ప్యాషన్. మన ప్యాషన్లో మనల్ని మీరి ఒక కోపం వస్తుందంటే గెలవాలని ఒక కారణంతో. ఇండియా కోసం ఆడాలంటే ఫీల్డ్లో దిగి మనం ఎంజాయ్ చేయలేం కదా. గెలిచిన తర్వాత మన రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు మనం ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మన కంట్రీ కోసం ఆడేటప్పుడు మనం ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే మనకంటూ ఒక బాధ్యత ఉంది. ప్రజలు మన పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మనం రంగంలోకి దిగామంటే 100% ఇచ్చేసేయాలి. ఎంజాయ్ చేయడానికి చాలా టైం ఉంది. మిస్టర్ కెప్టెన్ కూల్ మహేందర్ సింగ్ ధోని గారు మీకు నేర్పించట్లేదా కూల్గా ఎలా ఉండాలో? అదేంటంటే సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది, దానికి తగ్గట్టు ఆయన రిలాక్స్ అవుతూ ఉంటారు. మ్యాచ్ ఆడటంలో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆయనలాగా నేను ఉండాలని నేను ఎప్పుడు ఇంతవరకు అనుకోలేదు. మొదటి నుంచి నేను నా స్టైల్లోనూ ఆడుతూ ఉండేవాడిని. ఇందులో మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కూడా వినే ఉంటారు, రిజల్ట్ ఏమీ మన చేతిలో ఉండదు సార్. మనం 100% ఇచ్చేసి తర్వాత ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. నా ఫిలాసఫీ కనుక చూస్తే గెలుపు అన్నది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బికాస్ మీరు అల్టిమేట్గా ఎంత బాగా పర్ఫామ్ చేసి ఓడిపోయినా మళ్ళీ వచ్చేటప్పుడు మీరు దేన్ని చూసినా గానీ మీకు సంతోషం అనిపించదు. మనం 100% ఇచ్చున్నా గానీ 200% ఇచ్చున్నా గానీ రంగంలోకి 2 టీంలు దిగుతాయి, కానీ ఒక టీం మాత్రమే గెలుస్తుంది. నేను గెలిస్తే నాకు బాగా సంతోషంగా ఉంటుంది. అది వదిలేసి నేను బాగా ప్రయత్నించాను, బాగా ఆడాను, గెలవలేకపోయాను అని బాధపడితే అది వేస్ట్. విన్నింగే బాగా ముఖ్యం. గెలవటం కోసం ఆడుతున్నావు, తర్వాత రిజల్ట్ చూసిన తర్వాతే ఎంజాయ్మెంట్. నేను 6-7 గంటలు ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ సమయంలో క్రికెట్ ఆడటం మాత్రమే ఉంటుంది, గెలవటం మాత్రమే మైండ్ లో ఉంటుంది. మేము ఓడిపోయిన మ్యాచ్ అంటూ మీరు చాలా బాధపడ్డారంటే అది ఏ మ్యాచ్ చెప్పండి? ఒక మ్యాచ్ ని అసలు మర్చిపోలేం, ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్కి ఎదురుగా. ఆ మ్యాచ్ లో అసలు మేము గెలిచి ఉండాల్సింది. అందులో నేను 57 తీసి రన్అట్ అయిపోయాను. ఆ టైంలో నేను బాగా ప్రయత్నించాను, కానీ నేను దాన్ని మర్చిపోలేదు. నా మైండ్ నుంచి అసలు పోలేదు అది. చాలా రోజుల తర్వాత పాకిస్తాన్కి ఎదురుగా ఆడాం. అంతకుముందు యూనిస్ ఖాన్ కమెంట్ ఒకటి ఉంది, ఎలాగైనా ఇండియాను ఓడించాలనే ఒక లక్ష్యంగానే వాళ్ళు పెట్టుకున్నారు. అదే వాళ్ళ డ్రీమ్. ఆబ్వియస్లీ ఆ విషయం నాకు ఒక మోటివేషన్ గా కూడా ఉంది. నేను ఎలాగా ఆ మ్యాచ్ లో ఆడాను, ఆ మ్యాచ్ ఎలా నేను రన్అట్ అయ్యాను, ఆ విషయాన్ని నేను ఇప్పటి వరకు మర్చిపోలేకపోతున్నాను. మ్యాచ్ గెలవలేదన్న బాధ ఇప్పటి వరకు నా మనసులో ఉండిపోయింది. మీకు రన్అట్ గుర్తుండొచ్చు, కానీ 2007లో అఫ్రిదితో మీరు తలపడింది అందరికీ గుర్తుండిపోయింది. అంటే హీట్ ఆఫ్ ద మూమెంట్ అని చూస్తే ఇలాంటివి చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇండియాకి పాకిస్తాన్కి లాంగ్వేజ్ ఒకటే, ఇంకా కొన్ని విషయాలు ఏమవుతాయంటే కొంచెం పర్సనల్గా కూడా మారుతూ ఉంటాయి. అలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. మేబీ ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అంటే ఆ టైంలో నేను ఎలా ఫామ్లో ఉన్నానంటే, ఒకవేళ ఆ తర్వాత నన్ను బ్యాన్ చేసినా కానీ, ఒకవేళ ఇండియా 1, 2, 3 మ్యాచ్లు ఓడిపోయినా కానీ, అలా అయితే అప్పుడు నన్ను నేనే బ్లేమ్ చేసుకుని ఉండేవాడిని. ఏం జరిగింది? లేదు, అది ఇప్పుడు ఆ విషయాలు నేను చెప్పలేను అసలు. బికాస్ పర్సనల్ విషయాలు, ఆ సమయంలో వాళ్ళు యూజ్ చేసిన ఆ పదాలు, క్రికెట్లో ఇవన్నీ సహజమే, ముఖ్యంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా. తిట్టారో ప్రజలతో ఇక్కడ షేర్ చేయలేరా? అవును సార్, చెప్పలేము. అది జరిగిన కొద్ది రోజుల తర్వాత కామ్రాన్ అక్మల్తో కూడా మీకు గొడవ జరిగింది. అంటే కామ్రాన్ అక్మల్తో నాకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది. మేమిద్దరం ఫ్రెండ్స్ కాదని అసలు చెప్పలేము. కానీ ఫీల్డ్ లోపల ఏం జరుగుతుందంటే, వాళ్ళు గెలవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఇంకా మేం కూడా. మ్యాచ్ జరిగేటప్పుడు నేను ఒక షాట్ కొట్టాను, వాళ్ళు అప్పీల్ చేశారు. అప్పుడు నేను నాట్అవుట్ అని నేను ఆయనతో చెప్పాను. ఇలాగ అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను. ఆ తర్వాత అది వేరేలాగా మారింది. కాన్వర్సేషన్ బాగా హీట్ అయిపోయింది. మాట పెరిగి అవి ఎక్కడికో తీసుకువెళ్ళాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ లో అవ్వలేదు, కానీ బాగా హీట్ అయ్యాయి. ఎందుకంటే ఇది స్టేజ్ పైన మ్యాచ్, అది కూడా ఏషియా కప్, అది కూడా మ్యాచ్ లో గెలిచిన వాళ్ళే క్వాలిఫై అవుతారు. ఒకవేళ ఆ స్టేజ్ లో నేను అవుట్ అయ్యి ఉంటే గెలవబోయే మన టీం కి బాగా ఇబ్బంది అయిపోయి ఉండేది. అంటే సాహిద్ అఫ్రిదీతో నాకు జరిగినట్టు కామర్ అక్మల్తో జరగలేదనే చెప్పొచ్చు. కానీ కమ్రాన్ అక్మల్ చాలా అప్పీల్ చేస్తారు. కామ్రాన్ అక్మల్ మాత్రమే కాదు, మొత్తం పాకిస్తాన్ అలాగే. కానీ అక్మల్ ఖాన్ కీపింగ్ చేసినప్పుడు వెనక నుంచి మనకి సబాష్ సబాష్ అని వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బ్యాట్స్మెన్ డిస్టర్బ్ అవుతారు కదా. అది అలవాటు అయిపోయింది. వాళ్ళ అరుపులు మనం వింటూ ఉంటే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం, ఆడలేం. అంతలా వాళ్ళు అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కాన్సంట్రేషన్ చెడగొట్టడానికి కావాలనే ఇలా చేస్తూ ఉంటారా? అదెలా అంటే ఒక్కొక్క కీపరు డిఫరెంట్, ఒక్కొక్క కీపరు ఇండివిజువల్. మన ధోని గారిని చూసారంటే ఆయన ఎప్పుడు అరవరు.
కానీ అక్మల్ అరుస్తారు. అది వాళ్ళ ఓన్ థింకింగ్. ఒక్కొక్క కీపర్ ఇండివిజువల్ గా డిఫరెంట్ గా ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ సంబంధించిన వరకు పెద్దగా బోధర్ చేయాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ అరుస్తారు కానీ పెద్దగా మేము పట్టించుకోం. కానీ చాలా సమయాల్లో అది వాళ్ళు బాగా వెనకాల ప్రెషర్. నుంచుని మీ చెవి దగ్గర అరుస్తూ ఉంటారు. క్రికెట్ లో మంచి విషయం ఏంటంటే బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు ఆ టైంలో అందరూ సైలెంట్ గా ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ఆ టైంలో నేను ఏవి పెద్దగా పట్టించుకోను. మనం ప్రెషర్ లో ఉన్నప్పుడు పక్కనే ఉన్న ఫీల్డర్ ఎవరైనా అరిస్తే ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ తో గొడవ వచ్చినప్పుడు దానికి కారణం ఏమై ఉంటుంది? పాకిస్తాన్తో నేను అర్థం చేసుకోగలను, మన సెంటిమెంట్ అలా ఉంది. అంటే చాలా సంవత్సరాలుగా ఇండియా ఆస్ట్రేలియా టాప్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఆస్ట్రేలియాకి ఒక మంచి కాంపిటీషన్ ఇంతవరకు ఎవరైనా ఇచ్చారంటే అందులో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాని ఓడించారంటే అందులో నో డౌట్. కానీ ఆస్ట్రేలియాని ఓడించింది ఇండియానే. అది ఆస్ట్రేలియాలో కానీ ఇండియాలో కూడా కానీ. ప్రజలందరూ చాలా సంతోషించారు రికీ పాంటింగ్ అరగన్స్ ని గౌతమ్ గంభీర్ గారు ఛాలెంజ్ చేశారని. ఆస్ట్రేలియాకి ఎదురుగా ఆడేటప్పుడు ఎప్పుడు బాగా పర్ఫామ్ చేయాలనుకుంటాను, ప్రజలకి తెలియజేయాలనుకుంటాను. ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ మన రన్స్ తీస్తే అది ఇంకా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. ఐపీఎల్లో కూడా నేను విన్నాను, మీరు కోల్కతా నైట్ రైడర్స్ కి ఆడుతున్నప్పుడు డానియల్తో మీకేదో గొడవ ఏర్పడిందట. ఆ డానియల్ క్రిస్టియన్ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఇంటరాక్షన్ ఉన్నప్పుడు నాకు ఈయన గురించి ఇంతే తెలుసు, అంతకుమించి తెలుసుకోవాలనుకోలేదు నేను. కానీ టీవీలో ప్రజలు చూస్తున్నప్పుడు, మిగతా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రజలకి ఏమనిపించిందంటే గౌతమ్ గంభీర్ గారిని వదిలితే ఆయన మెడ పట్టుకుని గట్టిగా నొక్కేస్తారు అనిపించింది. లేదు సార్, నేను అంత బలవంతుని కాదు ఒకళ్ళ గొంతు పట్టుకునే అంతలాగా. నా ప్రయత్నం మ్యాచ్ లో దిగిన తర్వాత గెలవాలని అనుకుంటాను, అంతకుమించి వేరేమీ ఆలోచించను. ఎందుకంటే పేపర్లో ఇలాంటి న్యూస్ వస్తూ ఉన్నాయి, నేను ఎప్పుడు చదువుతూ ఉంటాను. గంభీర్కి మళ్ళీ కోపం వచ్చింది కానీ తుఫాన్ రాకుండా పోయింది. అంటే అంతలా ఏమీ లేదు సార్, ఎటువంటి తుఫాను ఏర్పడలేదు. కొన్ని సమయాల్లో కోపం వస్తుంది. యాజ్ ఎ ఇండివిజువల్ మనం చూసారంటే కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. స్టెయిన్ వాట్సన్తో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నన్ను బ్యాన్ చేశారు. అందులో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కూడా నేను బ్యాన్ అవ్వకూడదని అనుకున్నాను. బ్యాన్ అనేది మనపై మోపే ఒక పెద్ద ట్యాగ్. దాన్ని తొలగించడం చాలా కష్టం. అది మన లైఫ్ లో ఎప్పుడూ జరగకూడదు. దాన్ని నేను బాగా కంట్రోల్ చేసుకున్నాను. వన్స్ ఇన్ వైల్ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉంటాయి, ఏం చేయగలం. ఆర్గ్యుమెంట్స్ అయితే ఓకే, కానీ దించడం అంటే అది అదొచ్చి హానెస్ట్లీ చెప్పాలంటే ఐ థింక్ అది నేను కావాలని చేయలేదు, అది అలా జరిగిపోయింది అంతే. నేను సెకండ్ రన్ కోసం ట్రై చేస్తున్నాను, అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా రెఫరీ కూడా నన్ను బ్యాన్ చేసేశారు. దట్ ఈస్ ఫైన్. ఆ తర్వాత ఇలాగేమీ జరగకూడదని నాకు నేనే అనుకుంటూ ఉండేవాడిని. గౌతమ్, మన ఫైనల్లో గెలిచిన తర్వాత షాహిద్ అఫ్రిది గారు ఆ తర్వాత వెళ్ళి పాకిస్తాన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా మిమ్మల్ని రెఫర్ చేసి ఏం చెప్పారంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకి మనసు చాలా చిన్నది, పాకిస్తాన్ వాళ్ళలాగా ఉండదు, స్వచ్ఛమైంది కాదు, అలాగే పెద్ద మనసు కాదు అని ముఖ్యంగా మీ గురించి చెప్పారు ఆయన. నేను ఆఫ్రిడీకి చెప్పాలనుకున్నది ఒకటి, ఆయన ఆట ఎప్పుడు మొదలు పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఇండివిజువల్ గా మెచ్యూర్డే అవ్వలేదు. అంటే ఆయన 16 ఏళ్ళప్పుడు డెబ్యూ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన మైండ్ ఇంకా 16 ఏళ్లలాగే ఉంది. ఎందుకంటే ఆయన కమెంట్ ఇచ్చే విధానం ఉంది కదా, ఇంతకు మించి ఆయన గురించి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు ఉంది, నేనేం చెప్పానంటే మేము ఈ వరల్డ్ కప్ మ్యాచ్ గెలిస్తే 26 విక్టిమ్ కి సమర్పిస్తానని చెప్పాను. ఇందులో ఎటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేయలేదు. అది చూసారంటే అది నా పర్సనల్ విషయం. కానీ అది దానిపోయి అఫ్రిది వేరేలాగా చెప్తే అంత సీరియస్ గా తీసుకున్నారంటే, మీరు అన్నారు మా గెలుపుని మేము డెడికేట్ చేయబోతున్నాం అంటే ఈ 26/11లో చనిపోయిన విక్టిమ్స్ కి. ఎగ్జాక్ట్లీ, అది నా పర్సనల్ విష్. ఒకవేళ మీతో ఎవరైనా ఈ విషయాన్ని ఎవరికి డెడికేట్ చేస్తారంటే మనకంటూ కొన్ని విషయస్ ఉంటాయి. నేను చెప్పాను, నేను వాళ్ళకి ట్రిప్యూ ఇవ్వాలని అనుకున్నాను 26/11 విక్టిమ్ కి. నేను చెప్పిన విషయాన్ని వాళ్ళు వేరేలాగా మ్యానిపులేట్ చేసిన సంఘటన ఉందే, అప్పుడే బాగా క్లియర్ గా అర్థం అవుతుంది 16 ఏళ్ళప్పుడు ఆయన ఎలాగో ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని. నేను వాళ్ళు ఇంకా కొంచెం మెచ్యూర్డ్ అవ్వాలనుకుంటున్నాను. ఇంతవరకు అవ్వలేదు, ఇకపైన అవుతారా లేదని కూడా తెలియదు. గౌతమ్, ఇది నిజమేనా? మీరు క్రికెట్ ఆడకుండా ఉండుంటే ఈ పాటికి మీరు ఆర్మీలో ఉండేవారట. 100%. ఐ థింక్ నా ఫస్ట్ ప్యాషన్, నా ప్రేయసి ఆర్మీ. ఇది మొదటి నుంచే ఉంది. ఒకవేళ నన్ను ఎవరైనా మీ అల్టిమేట్ డ్రీమ్ ఏంటంటే నేను ఇప్పటికీ కూడా చెప్తాను, ఎలాగైనా నేను ఆర్మీలో కనెక్ట్ అవ్వాలనే చెప్తాను. అంటే అక్కడ ఉన్న నా ఆర్మీ మిత్రులకి ఎలాగైనా హెల్ప్ చేయాలని, ఇదే నా అల్టిమేట్ డ్రీమ్. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను ఆర్మీకి వెళ్ళాలనే ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని. బట్ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ రంజీ ట్రోఫీలో ఆడాను. ఇంట్లో ఏమనుకున్నారంటే నేను వరల్డ్ కప్ ఆడటానికి ఒకే ఒక స్టెప్పే ఉంది. నేను రంజీ ట్రోఫీలో ఆడితే ఇండియా లెవెల్లో ఆడొచ్చు,
అప్పుడు నేను 12th రంజీ ట్రోఫీ ఆడాను. దాన్ని అలాగే కంటిన్యూ చేశాను. కానీ ఇప్పటికి కూడా నా అతిపెద్ద ప్యాషన్ ఏంటంటే ఆర్మీయే. అంటే మీకు కోపం ఉంది, అగ్రెషన్ ఉంది, దాన్ని పాకిస్తాన్ వాళ్ళ మీదకి క్రికెట్లో దింపుతాయే, ఆర్మీలో దింపుతాయే కదా? లేదు సార్, అది వచ్చి సార్ పాకిస్తాన్కి అగెన్స్ట్గా కాదు, నేను నా కంట్రీ కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. బికాజ్ మన లైఫ్లో దేశం కోసం వాడే ఇండివిజువలే చాలా ముఖ్యం సార్. నా డ్రీమ్ ఏంటంటే ఏదో ఒక విధంగా మన కంట్రీ కోసం ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ సమయంలో నా మైండ్లో ఉన్నది ఐ థింక్ మన దేశంలో అతిపెద్ద హీరోస్ అంటే నేనేమనుకుంటున్నానంటే మన ఆర్మీ సైనికులే మన ఇండియా బోర్డర్ నుంచొని కాపాడుతున్నారు. నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా అయి ఉండొచ్చు. ఎవరికి ఎటువంటి ఫేమ్ దొరికినా కూడా అది పెద్దదిగా ఉండదు. వాళ్ళు యాక్టర్స్ అయినా కానీ లేక పొలిటీషియన్స్ అయినా కానీ. యాక్చువల్లీ నిజమైన ఫేమ్, ఒక నిజమైన హీరోస్ అంటే ఈ ఆర్మీకి సంబంధించిన వాళ్ళే నేను చెప్తాను. వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుతున్నారు. అందువల్ల నేను నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఒకవేళ మీరు నన్ను అడిగితే నా అల్టిమేట్ డ్రీమ్ ఏదో ఒక విధంగా ఏదో ఒకటి వాళ్ళకి చెయ్యాలి. అంతకుమించిన సంతోషం ఇంకేమీ లేదు.